ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మామదల వలస మండలం గాజుల కొల్లి వలస గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ యొక్క ఆకారాలను ఇసుకతో గేదెల హరికృష్ణ చేతిలో అద్భుతమైన మరొక సాహిత్యక శిల్పం తయారు చేశారు. కళాఖండాన్ని చూడడానికి చాలా మంది కళాకారులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, పత్రికా మీడియా మిత్రులు, గ్రామానికి చెందిన పెద్దలు అధిక సంఖ్యలో వచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ఆర్థిక సహాయం చేసినట్లయితే ఈ కళను ఎవరికైనా ఉచితంగా నేర్పిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. నా పేరు గేదెల హరికృష్ణ, ఇంటర్నేషనల్ శాండ్ ఆర్టిస్ట్. 2023లో మొట్టమొదటిసారి పూరీలో జరిగిన ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కాంపిటీషన్కి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ నా యొక్క శాండ్ కళా ప్రతిభకి పూరీలో జరిగిన ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో మొదటి స్థానంలో నిలబడడం జరిగింది. అంతకుముందు 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో కూడా నేను ఈ శాండ్ ఆర్ట్ చేసి ఉన్నాను. అనేక మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఐపీఎస్ ఆఫీసర్ల చేత కూడా నేను సన్మాన ప్రశంస అవార్డులు కూడా పొంది ఉన్నాను. ఇప్పుడు నూతన ముఖ్యమంత్రి మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతే నేను 2015లోనే ఉత్తమ కళా సైకిల్ శిల్పిగా ఆయన చేత వైజాగ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రశంసా పత్రం తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ 2024లో మళ్ళీ నూతనంగా ఒక ఆంధ్రప్రదేశ్ ఉత్తేజం కలిగించినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న మన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు నా యొక్క శాండ్ ఆర్ట్ వేయడం జరిగింది ఈరోజు. అలాగే ఎప్పటి నుండో రాజకీయంలో ప్రవేశించి తన వంతు పోరాటం చేసి ఈరోజు 21 స్థానాలు గెలిచిన మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారి కొణిదెల మన పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క సైకిత ధన్యవాదాలు ఇరువురికి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంతవరకు అనేక అనర్థాలు మేము చూసి ఉన్నాం. సైకిత కళాకారులకి ఎటువంటి ప్రోత్సాహం ఇంతవరకు ఎవరు ప్రపంచంలో మొదట అవార్డు తీసుకొచ్చిన మాకు, అంటే నా తోడు విజయవాడ నుండి ఒక బాలాజీ వరప్రసాద్ అబ్బాయి కూడా నాతో వచ్చాడు, నాకు తోడుగా వచ్చాడు అక్కడికి.
నేను కలిపి ఆంధ్రప్రదేశ్ తరపున ఒక 23 దేశాల్లో 123 దేశాల్లో మన ఆంధ్రప్రదేశ్ తరపున మేము పార్టిసిపేట్ చేసి ఒక మొదటి స్థానంలో నిల్చున్నందుకు కనీసం ఒక్కరు కూడా ఇన్విటేషన్ చేసి మనం గౌరవించకపోవడం మాకున్న దౌర్భాగ్యమని మేము చింతించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడైనా గౌరవ ముఖ్యమంత్రి గారు, గతంలో మీరు అనేక కళాకారులు, జానపద కళాకారులకి, మరి అనేక కళా బృందాలకి, అనేక కళాకారులకి ఈవెంట్లు కార్యక్రమాలు చేసి మీరు ఎంతో ప్రోత్సహించారు. మళ్ళీ అదే పందా కొనసాగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను కోరుకుంటున్నాను ఈ సైకిల్ శిల్పం ద్వారా.